నిన్నటి మ్యాచ్లో సంజు శాంసన్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ గెలిపించాడు. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఫ్యాన్స్ అందరూ హ్యాపీ. బట్ నాకు అర్థం కాని విషయం ఒకటి ఏంటంటే, అభిషేక్ శర్మ మీద హేట్ ఎందుకు వస్తుంది భయ్య? నిన్న జరిగిన మ్యాచ్ అనే కాదు, బట్ ఇన్ జనరల్ ఒకవేళ మ్యాచ్ ఓడిపోతే ఎవరి మీద ఇంత హేట్ రావట్లేదు. బట్ ఒకవేళ మ్యాచ్ గెలిచి ఒక ప్లేయర్ బాగా ఆడి ఇంకొక ప్లేయర్ బాగా ఆడకపోతే ఆ బాగా ఆడని ప్లేయర్ మీద ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ హేట్ వస్తుంది. బట్ వై? ఇప్పుడు మన ఫేవరెట్ ప్లేయర్ని సపోర్ట్ చేస్తూ డిఫెండ్ చేసుకుంటే అది లవ్ అవుతుంది. మన ఫేవరెట్ కాని ప్లేయర్ని అటాక్ చేస్తూ ఇలా డిస్రెస్పెక్ట్ చేస్తే అది హేట్. వై టు హేట్ ఎనీవన్? వాళ్ళందరూ ఇండియాకి ఆడుతున్నారు బాస్, దే ఆర్ రిప్రజెంటింగ్ అస్. ఇంకొక వారం ఆగండి, ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అవుతుంది, అందరం కొట్టేసుకుందాం. బట్ నాట్ నౌ. టిల్ సండే March 8th మనం ప్రతి ఒక్క ఇండియన్ ప్లేయర్ని సపోర్ట్ చేయాలి. 0 కొట్టినా సరే 100 కొట్టినా సరే సపోర్ట్ చేయాలి. వీ షుడ్ బ్యాక్ అవర్ బాయ్స్. ఫ్యాన్స్ అనే మనం వాళ్ళకు ఒక స్ట్రెంగ్త్లా తయారవ్వాలి అండ్ ఒక ప్రెషర్లా తయారవ్వకూడదు. ఆ ప్రెషర్లోనే వాళ్ళు మిస్టేక్స్ చేస్తున్నారు. ఇండియాగా ఆడుతున్నప్పుడు వీ షుడ్ లవ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేయర్ అండ్ వీ షుడ్ నాట్ హేట్ ఎనీవన్. దీని మీద మీ థాట్స్ ఏంటి? కమెంట్ సెక్షన్లోకి రండి, మాట్లాడదాం.